హాయోస్ గుడ్ మార్నింగ్ సూర్య, గుడ్ మార్నింగ్ టు ఆల్. మన మాస్ట్రో గారు కూడా సెటప్ పూర్తి చేసుకున్నాడు. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ మన జర్నీ అనేది ఇవాళ ఈ ప్రదేశం నుంచి, ఈ టెంపుల్ నుంచి అయితే స్టేట్ చేస్తున్నాము. ఒక్కొక్క స్టేట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ ఉంది, డిఫరెంట్ ఆధ్యాత్మికతమైన ఆచారాలుగా ఉన్నాయి. పూజించే విధానంగా వేరే ఉంది, వాళ్ళు తినే తిండిగా వేరే ఉంది, వాళ్ళ ధరించే వస్త్రధారణగా వేరే ఉంది. ఇలా ప్రతి ఒక్కటి మన దేశంలో ప్రతి ఒక్క స్టేటు ఒక్కొక్క అద్భుతమైన డిఫరెంట్గా ఉండేదే. అలాంటి డిఫరెంట్ స్టేట్లలో మేమైతే ట్రావెల్ చేస్తున్నందుకు నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి స్టేట్ మారినప్పుడల్లా అక్కడ ఉండే ఫుడ్ మారిపోతూ ఉంటుంది. మన ఊర్లో ఎంతసేపు తినే అవే కాకుండా ఇక్కడ రాష్ట్రాలు మారే కొద్దీ తినే తిండి పరంగా మారిపోతూ ఉంటాయి. వాళ్ళు ధరించే వస్త్రధారణ కూడా ఫుల్గా చూసాం కదా. పంజాబ్లో అయితే మొత్తం గురుద్వారాలే ఉన్నాయి. కాబట్టి ఈ హర్యానాకు వచ్చేసాను. ఇక్కడైతే తినే తిండి పరంగా అయినా కానీ కొన్ని ఆహారాలు కూడా మారిపోయినాయి. అసలు తేడానే లేదు. జస్ట్ ఆ బార్డర్ పరిసరాల్లో కూడా తేడా మారిపోయింది. ఆ విధంగానే ఇక్కడ గుళ్ళ కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. అట్లా మన పక్కన గుళ్ళు అంటే గోపురాలుగా ఉంటాయి కదా, ఇటువైపు గుళ్ళు ఇలా స్ట్రైట్గా అయితే ఉన్నాయి. అలా డిఫరెంట్ వరల్డ్లో మన కంట్రీలోనే ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకతల మధ్యనైతే మేము ట్రావెల్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ని నిజంగా అనుభూతి చెందుతూ ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. మేమైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూనే ట్రావెల్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటూ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న అంటూ. ఇప్పుడైతే మనం ఆ రివారి అనే ఊరు ఇంకా 33 కిలోమీటర్లలో దాక్కొని ఉంది. ఆ ఊరినైతే మనం చేరుకొని అక్కడి నుంచి అయితే మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఆ మధ్యలోనే ఒక రేఖ అయితే ఉంది. ఆ రేఖను దాటుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఇదైతే 352 నేషనల్ హైవే. ఇటువైపు మన పయనం ఇంకా కొనసాగించేద్దాం. రే మాస్ట్రో, ఇక మన పయనాన్ని కొనసాగించేద్దాం రా. ఎన్నో డిఫరెంట్ కల్చర్స్ మధ్యన మన ట్రావెల్ని మనమైతే ఎంజాయ్ చేస్తూ మాస్ట్రో హోమ్ కమింగ్.